మహాన్యూస్ ఆఫీస్పై బీఆర్ఎస్వీ కార్యకర్తల దాడిని ప్రభుత్వం తీవ్రంగా ఖండించింది. ప్రజాస్వామ్యంలో ఇలాంటి దాడులు సమర్థనీయం కాదని, తప్పు చేసిన వారికి శిక్ష తప్పదని హెచ్చరించారు. మీడియాపై దాడులు పత్రికా స్వేచ్ఛను హరించడమేనన్నారు మంత్రులు. కొందరు శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా వ్యవహరించడం కరెక్ట్ కాదన్నారు. మహాన్యూస్పై దాడి చేసిన బీఆర్ఎస్వీ నేతలు, కార్యకర్తలను తెలంగాణ భవన్లో అరెస్టు చేశారు పోలీసులు. హైదరాబాద్ జూబ్లీహిల్స్ లో మహాన్యూస్ ఆఫీస్పై దాడి చేశారు బీఆర్ఎస్వీ నేతలు, కార్యకర్తలు. ఫోన్ ట్యాపింగ్ కేసులో కేటీఆర్పై తప్పుడు కథనాలు ప్రసారం చేశారని ఆరోపిస్తూ మహాన్యూస్ ఛానల్పై దాడికి దిగారు. ఆఫీస్ ముందు పార్కు చేసిన పలు వాహనాలను ధ్వంసం చేశారు. తర్వాత ఆఫీస్ లోపల అద్దాలు, ఫర్నిచర్లతో పాటు కంప్యూటర్లను ధ్వంసం చేశారు. స్టూడియోలోకి వెళ్లి కెమెరాలను కూడా పగలగొట్టారు. బీఆర్ఎస్వీ కార్యకర్తల దాడిలో మహాన్యూస్ ఆఫీస్లోని పలువురు ఉద్యోగులు, సిబ్బందికి గాయాలయ్యాయి. మహాన్యూస్పై దాడి చేసిన వారిని పోలీసులు అరెస్ట్ చేశారు. తెలంగాణ భవన్కు వచ్చిన పోలీసులను అడ్డుకున్నారు బీఆర్ఎస్ నేతలు. సెర్చ్ వారెంట్ లేకుండా పోలీసులు ఎలా వస్తారని ప్రశ్నించారు. దీంతో కాసేపు పోలీసులు, బీఆర్ఎస్ నేతలకు మధ్య వాగ్వాదం జరిగింది. చివరకు తెలంగాణ భవన్లోకి వెళ్లిన పోలీసులు దాడికి పాల్పడిన బీఆర్ఎస్వీ నేత గెల్లి శ్రీనివాస్ యాదవ్ సహా మరికొంతమందిని అరెస్టు చేశారు. మహాన్యూస్ ఆఫీస్పై జరిగిన దాడిని ప్రభుత్వం తీవ్రంగా ఖండిస్తుందన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. మీడియా సంస్థల్లో జరిగే చర్చలు ప్రజాస్వామ్యయుతంగా జరగాలన్నారు. ఏదైనా తప్పని భావిస్తే చట్ట ప్రకారం తిరిగి అడగాల్సిన బాధ్యత ప్రజాస్వామ్యంలో ఉంటుందన్నారు. ఎంపీ చామల కిరణ్ కుమార్తో కలిసి మహాన్యూస్ ఆఫీసును పరిశీలించారు భట్టి. మీడియా హౌసెస్ ద్వారా చెప్పేటువంటి విషయాలు కానీ, జరిగేటువంటి చర్చలు కానీ అవన్నీ ప్రజాస్వామ్యయుతంగా జరగాలని ప్రభుత్వం భావిస్తాం. ఒకవేళ అలా జరగట్లేదని ఎవరైనా భావించి కుట్రపూరితంగా జరుగుతున్నాయని మీరు భావిస్తే దానికి నిరసన తెప్పడానికి చట్ట ప్రకారంగా ఉండవలసిన వ్యవస్థలన్నీ ఉన్నాయి. హైదరాబాద్ నగర అభివృద్ధికి ఆటంకం కలిగేలాగా ఇటువంటి ఆకతాయి పనులు కానీ, లేకపోతే దుశ్చర్యలు కానీ, ఇటువంటి ఆర్గనైజ్డ్ దాడులు కానీ ఇది రాష్ట్రానికి, ప్రజాస్వామ్యానికి, ఈ రాష్ట్ర అభివృద్ధికి ఆటంకం కలిగించేటువంటి విధానం. ఇటువంటి వాటిని రాష్ట్ర ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించదు. చట్ట ప్రకారం కఠినమైన నిర్ణయాలు కూడా ఉంటాయి. మహాన్యూస్పై దాడి చేసిన వారిని కఠినంగా శిక్షిస్తామన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. మహాన్యూస్ ఎండీ వంశీకృష్ణతో మాట్లాడి దాడి వివరాలు తెలుసుకున్నారు. ఉద్యోగులను పరామర్శించారు. ఇది ప్రజాస్వామ్యంపై దాడి అని అన్నారు పొన్నం. శాంతి భద్రతలకు భంగం కలిగించేలా ఎవరు వ్యవహరించినా ఊరుకునేది లేదన్నారు. గౌరవ ముఖ్యమంత్రి గారితో కూడా మాట్లాడడం జరిగింది. పోలీసు అధికారులకు కూడా కఠినంగా చర్యలు తీసుకోవాలి. ఇది ఎవరు రాజకీయాలకు అతీతంగా ప్రజాస్వామ్యమైనటువంటి మీడియా మీద దాడి చేసే సందర్భంలో కానీ, ప్రభుత్వ ఆస్తులు కానీ, లేదా వ్యక్తిగతమైనటువంటి సంస్థల ఆస్తులు కానీ, హైదరాబాద్ నగర బ్రాండ్ ఇమేజ్కి సంబంధించి, హైదరాబాద్ సంబంధించినటువంటి ఒక మంచి స్వేచ్ఛ, శాంతి భద్రతల వాతావరణానికి భంగం ఎవరు కల్పించినా కఠిన చర్యలు తీసుకోవాల్సిందే. మహాన్యూస్ ఆఫీస్పై దాడి అమానుష చర్య అన్నారు మంత్రులు సీతక్క, పొంగులేటి శ్రీనివాసరెడ్డి. దాడి వెనుక ఎంత పెద్దవారున్నా చర్యలు తప్పవని హెచ్చరించారు. ఇలాంటి చర్యలు పత్రికా స్వేచ్ఛను హరించే కుట్రలుగా చూడాలన్నారు. వార్తల పట్ల అభ్యంతరాలుంటే ప్రజాస్వామికంగా వ్యక్తపరచాలి తప్ప దాడులు, బెదిరింపులకు దిగడం సరికాదన్నారు మంత్రులు. న్యూస్ ఛానల్పై బీఆర్ఎస్ కార్యకర్తల దాడిని తీవ్రంగా ఖండించారు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్. ప్రశ్నించిన ఛానళ్లపై దాడి దారుణమన్నారు. బీజేపీ ముఖ్య నేతలు జూబ్లీహిల్స్లోని మహాన్యూస్ ఆఫీస్కి వెళ్లి పరిశీలించారు. ఆఫీస్లోని అధికారులతో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఘటనను తీవ్రంగా తప్పుపట్టారు బీజేపీ నేతలు. ఇటువంటి దానికి ఎప్పుడు కూడా మేము వ్యతిరేకం, దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఏదేమైనా కూడా ఒక న్యూస్ ఛానల్ గురించి ఇలా బీఆర్ఎస్ శ్రేణులు వాళ్ళు వచ్చి ఇక్కడ ఇటువంటి సంఘటన చేస్తే దీనికి బాధ్యతలు ఎవరు? మరి వాళ్ళకి దెబ్బలు తాకుతాయి, వాళ్ళకి హాస్పిటల్ తీసుకుపోవాలి, మరి వారికి ఏంటంటే ట్రీట్మెంట్ ఇవ్వాలి. ఇటువంటి సంఘటనలు అయినప్పుడు ఎప్పుడు చేయొద్దు. ఇటువంటిది తీవ్రంగా ఖండిస్తున్నాం మేము. ప్రజాస్వామ్యంలో మీడియాపై జరిగిన దాడిని ఖండిస్తున్నామన్నారు సిపిఐ అగ్రనేత నారాయణ. ఇది బీఆర్ఎస్ పార్టీ నుంచి జరిగిన దాడిగా తెలుస్తోందన్నారు. జరిగిన దాడిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించాలన్నారు. భౌతిక దాడులకు పాల్పడడం సిగ్గుచేటన్నారు సిపిఎం కార్యదర్శి జాన్ వెస్లీ.
జర్నలిజం అనేది ఫోర్త్ స్టేజ్. దానికి రాజకీయాల పరమైనటువంటి లింక్ కాదు. ఉన్న వాస్తవాలు బయట పెట్టే హక్కు వాళ్ళకు ఉంది. ఎవరికైనా నష్టం జరిగితే వాళ్ళు రిప్లై ఇచ్చుకునే హక్కు ఉంది. అంతేగాని ఫిజికల్ దాడి అనేది సాధ్యం కాదు. అందులో ఇప్పుడు జరుగుతున్నటువంటి సిట్టు విచారణ రకరకాలు వస్తూ ఉన్నప్పుడు అన్నీ బయటకు వస్తున్నాయి. దీన్ని టీఆర్ఎస్ వాళ్ళే చేయించాలనేది అనుమానం నాకు కూడా ఉంది. చేయించామంటే మేము చేయించామని చెప్పుకుంటే అంతకన్నా మేము సిగ్గుపడు. మహాన్యూస్ ఛానల్ ప్రధాన ఆఫీస్పై దాడి చేయడం తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. మీడియాలో వచ్చే వార్తలు కథనాలపై అభ్యంతరాలుంటే తెలియజేసే విధానం ఒకటి ఉంటుందన్నారు. ఇందుకు భిన్నంగా దాడులకు పాల్పడడం సమంజసం కాదన్నారు. ఈ దాడిని ప్రజాస్వామ్యవాదులు తప్పనిసరిగా ఖండించాలన్నారు పవన్ కళ్యాణ్.